కేపీతో చరణ్ చెప్తూ ఉంటాడు. నేను ప్రేమించాను నాన్న. ప్రాణానికి ప్రాణంగా భూమిని ప్రేమించాను అని చరణ్ బాధపడుతూ, ఏడుస్తూ ఇక కేపీని హగ్ చేసుకొని చెప్తూ ఉంటాడు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. చెప్తే ఏం చేస్తారు నాన్న? అన్నయ్య చేతిని పట్టుకున్న భూమి చేతిని తీసి నా చేతిలో పెడతారా అని కృష్ణప్రసాద్ని చరణ్ అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇక బాధపడుతూ ఉంటాడు. నానా, మీరలా భూమి చేతి నా చేతిలో పెట్టినా కూడా నేను అందుకోలేనన్నా. ఎందుకంటే ఆడవాళ్ళంటేనే అసహించుకునే అన్నయ్య భూమిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. భూమినే ప్రపంచమని అనుకున్నాడు. అలాంటి భూమి చేతిని అన్నయ్య పట్టుకుంటే ఆ చేతిని భూమి చేతిని నేనెలా పట్టుకుంటాను నాన్నా? నాకు అవసరం లేదు నాన్నా. అన్నయ్య భూమిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. భూమి కూడా అన్నయ్యని ప్రేమించింది. చాలా రోజులు భూమి నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందన్న భ్రమలో బతికేశాను నాన్న. ఆ భ్రమ చాలా బాగుండింది. ఇది చాలు ఈ జ్ఞాపకాలతో నేను జీవితాంతం బ్రతికేస్తాను అని చరణ్ ఇక బాధపడుతూ వెళ్ళిపోతాడు. తర్వాత గగన్ ఏమో తన రూమ్లో, భూమి ఏమో వాళ్ళ ఇంట్లో ఉండి గగన్ అడిగిన ప్రశ్నని గగన్, భూమి ఇద్దరు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. నేను మీ నాన్నను ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు భూమి అన్న మాటల్ని గగన్, భూమి ఇక మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. తెల్లవారుగానే భూమి గుడికి వెళ్తుంది. పంతులు గారు, మా నాన్నగారి పేరు మీద అర్చన చేయండి. శరత్చంద్ర గారు కౌటిల్య గోత్రం అని చెప్తూ ఉంటుంది. అయ్యో, మీ నాన్నగారు నాకెందుకు తెలియదు తల్లి. ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది అని పంతులు గారు అడుగుతారు. ఇంకా కోమాలోనే ఉన్నారు పూజారి గారు అని భూమి అంటుంది. త్వరలోనే కోలుకుంటారులే తల్లి, మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు. స్వామి, ఆయన నాకు సమాధానం లేని ప్రశ్నని సంధించినప్పుడు నేను ఎంత విలువిల్లాడిపోయానో నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు కదా. మా నాన్నగారు కోమా నుండి కోలుకొని ఆయనతో పెళ్లికి అంగీకారం తెలిపేలా, మా నాన్నగారు అంగీకరించేలా మనస్సు మార్చు తండ్రి. నువ్వు అలా చేసావు అంటే నీ మేలుని నేను ఈ జన్మలో మర్చిపోలేను అని భూమి ఇక భగవంతుడిని వేడుకుంటూ ఉంటుంది. అర్చన పూర్తి చేసిన పంతులు గారు, చూడండమ్మా, మీ కోరిక ఆ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇదిగోమ్మా, ఈ బొట్టు పెట్టుకోండి అని కుంకుమ బొట్టు ఇస్తారు. తరువాత భూమి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. కోమాలో ఉన్న శరత్చంద్ర దగ్గర అపూర్వతో పాటే ఇక మొత్తం కుటుంబ సభ్యులందరూ ఉంటారు. అపూర్వతో సహా అందరూ కూడా కోమాలో ఉన్న శరత్చంద్రకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. అపూర్వ అయితే ఒకంత ఎక్కువగా బిల్డప్ ఇస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న అందరం కూడా అల్లుడు గారికి విషెస్ చెప్పాము, ఒక్క భూమి తప్ప, మాటల్లో కాదు అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, ప్రేమ తన్నుకు రావాలి అంతే కదా గోరింటాకు నువ్వు చెప్తున్నది. నాన్న పుట్టినరోజు ఈ రోజని నాకెప్పుడో తెలుసు. అందుకే నేను నాన్న పేరు మీద ఇక అర్చన చేయించాను, గుడికి వెళ్ళొచ్చాను అని భూమి అంటుంది. ఏం గోరింటాకు, ఇప్పుడేం మాట్లాడతావు అని కృష్ణప్రసాద్ అడుగుతాడు. భూమి శరత్చంద్రకి కుంకుమ బొట్టు నుదుటిపై పెట్టి హ్యాపీ బర్త్డే నాన్న, మీరు త్వరగా కోరుకోవాలని అంటుంది. భూమి, బాధపడకు, మీ నాన్న త్వరగా కోలుకుంటారులే అని కృష్ణప్రసాద్ ధైర్యం చెప్తాడు. అప్పుడే భూమి ఇక లేచి వెళ్ళి ఒక డ్రెస్ ఉన్న కవర్ని తీసుకొస్తుంది. నాన్న, నీ కోసం నేను ఒక డ్రెస్ కూడా కొనుక్కొచ్చాను నాన్న అని భూమి అంటుంది. అసలు నువ్వెవరే మా డాడీకి డ్రెస్ కొనుక్కురావటానికి అని నక్షత్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీ డాడీ కాదు, మా నాన్న. అసలు మా అమ్మే కనుక బతుకుంటే నువ్వు మీ భూమి మీద పడి ఉండేతనివే కాదు. కావాలంటే మీ అమ్మని అడుగు చూడు అని భూమి అడుగుతుంది. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే అని నక్షత్ర అడుగుతుంది. చూడు నక్షత్ర, నాన్న బర్త్డే రోజున నేను గొడవ పడాలి అనుకోవట్లేదు అని భూమి చెప్తుంది. చి అని నక్షత్ర అంటుంది. నాన్న, నేను ఏదో ఉండబట్టలేక నీ కోసం ఇలా షర్ట్ కొనుక్కొని తీసుకొచ్చాను, కానీ ఈ బర్త్డే రోజున మీరే కోమా నుండి మేల్కొని మాకందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి నాన్న. ఏదో నా సంతోషం కోసం నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అంతే. మీరు కోమా నుండి మేల్కొంటే మాకు అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏదీ లేదు నాన్న అని భూమి ఆ షర్ట్ని బయటకు తీస్తుంది. ఏంటి భూమి, అలాంటి టీషర్టు మామయ్య వేసుకోడు కదా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. తన్నుకొచ్చిన ప్రేమతో కొనుక్కొచ్చిన టీషర్ట్లా ఉంది. అసలు ఈ నాన్న ఏం వేసుకుంటాడో కూడా తెలియదు ఈ కూతురికి అని నక్షత్ర ఇక వెటకారలాడుతుంది. ఇక అది చూసి భూమి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భూమి టెన్షన్ పడుతూ ఈ టీషర్ట్ని గమనిస్తూ, చరణ్, ఇది నేను గగన్ గారి కోసం కొన్న టీషర్టు పొరపాటున మారిపోయింది అని భూమి అంటుంది. అసలే బావకి నాన్నంటే అస్సలు పడదు. ఇప్పుడు నాన్నకి సంబంధించిన ప్యాటర్న్ డ్రెస్ని నువ్వు బావకిచ్చావు. ఇప్పుడు బావ కనుక అది చూశాడు అంటే బావ చేతిలో నీకుంటుంది చూడు అని నక్షత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ ఆ డ్రెస్ని బయటకు తీసిస్తాడు. బెడ్పై పరిచి చూస్తూ ఉంటాడు. అదేంటి సర్ప్రైజ్ అని చెప్పింది, ఆ శరత్చంద్ర వేసుకునే డ్రెస్లా ఉంది.
అని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నాన్న కావాలా, నేను కావాలా అని అడిగినప్పుడు భూమి ఏ సమాధానం చెప్పలేదు. సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళ నాన్న వేసుకునే డ్రెస్ని నాకు గిఫ్ట్గా ఇచ్చిందేంటి? మా నాన్నే కావాలని చెప్పలేక భూమి నాకు ఈ డ్రెస్ని గిఫ్ట్గా ఇచ్చిందా? అసలు భూమి ఏం చేస్తుంది? ఎందుకు ఇలా చేసింది? అని ఆ డ్రెస్ వైపు చూస్తూ గగన్ కోపంగా ఉంటాడు. అసలు భూమి ఎందుకు ఇలా చేస్తుంది అని గగన్ కోప్పడుతూ ఆ డ్రెస్ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే చరణ్, భూమి ఇద్దరు కూడా ఇంటి ముందు కారాపేస్తారు. రా భూమి లోపలికి వెళ్దాం అని చరణ్ పిలుస్తూ ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది చెర్రీ అని భూమి చెప్తుంది. ఎందుకు ఇందులో భయపడ్డాం? ఇందులో భయపడ్డానికి ఏముంది చెప్పు? ఇప్పుడు డ్రెస్సులు మారిపోయాయని చెప్దాం అంతే కదా, అన్నయ్య అర్థం చేసుకుంటాడు అని చరణ్ అంటాడు. ఏ విషయంలోనైనా అర్థం చేసుకుంటాడు, కానీ నాన్న విషయంలో అయితే మాత్రం ఆయన అస్సలు అర్థం చేసుకోడు అని భూమి అయితే కంగారు పడుతూ ఉంటుంది. అన్నయ్య అర్థం చేసుకోకపోతే మధ్యలో మాట్లాడడానికి నేనున్నాను కదా, నేను ఏం చెప్పినా అన్నయ్య వింటాడు. నా మాట అంటే అన్నయ్యకి వేదం తెలుసా అని చరణ్ అంటాడు. అంటూ భూమి అయితే షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. అంటే నేనేం చెప్పినా అన్నయ్య వింటాడని చెప్తున్నాను, రా భూమి భయపడకు అని చరణ్ చెప్తాడు. భూమి, చెర్రి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అన్నయ్య, పెద్దమ్మ, సహోదరి ఎక్కడ అని చరణ్ పిలుస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా ఎవరు లేరేంటి అని భూమి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ ఆ డ్రెస్ వేసుకొని నడిచి వస్తూ ఉంటాడు. వెనకే శారదా, పూరి కూడా వస్తూ ఉంటారు. చూసావా, నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు, నువ్వు ఇచ్చిన డ్రెస్ని అన్నయ్య కూడా వేసుకున్నాడు అని చరణ్ చెప్తాడు. నువ్వు ఆ డ్రెస్సును మాత్రమే చూస్తున్నావు, కానీ వెనకాల అత్తయ్య, పూరి చూడు ఎంత సీరియస్గా కోపంగా వస్తున్నారు. వాళ్ళ కోపం చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. గగన్, శారదా, పూరి ముగ్గురు కూడా భూమి, చెర్రి ఎదురుగా వచ్చి నిల్చుంటారు. గగన్ అయితే కొంచెం సీరియస్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు.